जय जय गुरुदेव श्रीमान आचार्य बाबा की जय, गुरुमाता అనసూయ देवी की जय, पूज्यपाद लक्ष्मीकांतराव बाबा की जय, వెంకటరావు బాబా की जय. ఈ 3 గంటల నుంచి మనం ఏదైతే నామం చేస్తూ ఉన్నామో ఈ రాత్రంతా ఇలాగే చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే తలపడిన వాళ్ళందరూ ఒక చోట కుదిరినప్పుడు సమయం తెలియదు, కానీ సమయం నిర్దాక్షిణ్యం అయ్యింది. అది ఎవరి కోసం ఆగదు, ఎక్కడో ఒక చోట మొదలు పెట్టిస్తుంది, మరొక చోట అంశం చేస్తూ ఉంటుంది. అది జీవితం అయినా సరే, గది అయినా సరే, మరేదైనా సరే ఒక చోట మొదలవుతుంది, మరొక చోట అర్థమవుతుంది. సరిగ్గా ఒక 26 ఏళ్ల క్రితం మాతాజీ అనసూయమ్మ గారు ఆయన కారు తీసుకెళ్ళండి, మేము మోకిలకు వెళ్ళాలి. ఈ మోకిల ఎక్కడుందో నాకు తెలుసు, మోకిల బస్ స్టేజ్, ఈ ఊరంతా ఇక్కడ దస్తమని చెప్పేవాడు బస్సులో వస్తుంది. శంకర్పల్లి నుంచి ఎట్లా వెళ్తా ఉంటాయి, ఊరు కనబడేది కాదు, అడవి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది మనుషులు అనుకున్నాడ. ఇక్కడ చిన్న గుడి, మరి ఈ సిద్ధదేవన అంతమాంబ అని చెప్పేసి ఈ పరివాహక ప్రాంతాల్లో దీన్ని వ్యవస్థీకృతం చేసిన పూజ యాదగిరి బాబా గారు వారు చెప్పిన దాన్ని బట్టి సోనాముఖిలో ఉన్నప్పుడు గడ్డలు మాట్లాడుతున్న పూజ వెంకటరావు బాబా గారిని ఈ ప్రాంతంలో కలిపి మన కాంతారావు బాబా గారిని వారే ఇంట్రడ్యూస్ చేశారనేది మనకు తెలిసిన. అయితే ఈ మహాత్ముల యొక్క ద్వారా, వారి యొక్క వాణి ద్వారా, వారి యొక్క సత్సంగం ద్వారా ఇప్పుడు మేము మీకు అందరికీ తెలిసిందే అనసూయమ్మ గారు శ్రీమాన్ ఆచార్య బాబు గారితో ఆ రోజుల్లో ఇక్కడికి వస్తుంది. మా కారు పాడైపోయింది, ఎకరాలు అబ్బాయి తీసుకొని వచ్చి మెకానిక్ వాళ్ళు చెప్పించింది. సరే మేము మళ్ళీ తీసుకెళ్తా ఉంటే ఈ దారిలో ఏముండేది కాదు అసలు. మొత్తం హైదరాబాద్ నెల్లిపట్నం దాకా వెళ్ళేసరికి నగరం దాటుతుంది కానీ మనుషులు గడిపోవాడు, చిన్న దారి, ఇదంతా అడివే, వెళ్ళి చూసిన అడివే. వస్తూ ఉంటే మొత్తం ఇది అసలు అమెరికాలో ఉన్నామా ఇండియాలో ఉన్నామా అన్నంతగా మారిపోయింది మా మొక్కల ప్రాంతం. అంటే పూజలలో మనం వెంకటరావు బాబాని కానివ్వండి, ఈ ఉమెన్ తాలూపీఠం, ఈ వీరి యొక్క ఈ పరివాహక ప్రాంతాల్లోని భక్తాదులందరూ మనులు మాణిక్యాలు. మా మాతాజీ చెప్పేవాడు అనసూయమ్మ గారు, ఆయన అక్కడ వేరు కాస్త జాగ్రత్తగా ఉండాలా, వాళ్ళంతా అతిరథ మహారథులు తాళాలు వేయడంలో కానీ, హార్మోనియం వాయించడంలో కానీ, తబలా వాయించడంలో కానీ మీరు కొంచెం ఎందుకైనా వచ్చి జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు నిష్ణాతులు. మనమేమో ఇక్కడికి వెళ్తా ఉన్నాం, ఎల్లప్ప బాబానే పక్కన పెట్టించేసి పంపించేసి అంటారు సార్. మేము నిష్ణాతుడైన ఎల్లప్ప బాబానే పక్కన పెట్టిరంటే మా పరిస్థితి ఏంటి అనుకుని వచ్చినాము. సరే అప్పుడు బచ్చాగాడు మా భుజంగిరెడ్డి బాబా కొద్దిగా రకమైన మాట. వాళ్ళు ఎందుకు స్మరించుకోవాలని అంటే వాళ్ళంతా పోయాలి. ఇప్పుడు మనము సెకండ్ జనరేషన్. చివరిలో లక్ష్మారెడ్డి బాబా రావట్లేదు, ఆయన ఆరోగ్యం బాగాలేదనుకోవచ్చు. లక్ష్మారెడ్డి బాబా వాడు బావగారి ఇంట్లో భయం చేసాం, చేయడం దాని మీద కూర్చున్నాం. అనసూయమ్మ గారు ఈ పోరగాళ్ళకు ఎందుకమ్మా పని చేసుకుంటూ వాళ్ళకు మీరు పాడు చేస్తున్నారు, ఏమేమి పాడు చేస్తున్నారా, ఈ వయసులో పని చేసుకుంటారని మీరు భజన ఎందుకు తీసుకొస్తున్నారమ్మా అని. అంటే చక్కగా యువకులు పని చేసుకునేవాళ్ళు, ఆ పని చేసుకునే వాళ్ళని పాడు చేసి మీరు భజన తీసుకొస్తున్నారు అని. అంటే మరి మీరెందుకు చేస్తున్నారా అన్నారు అమ్మగారు. మరి బాగుంది, మేమంటే బడబలం, వాళ్ళు బడబలం, వయసులో తేడా ఉండొచ్చు. అయితే మనం వెళ్తూ 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 నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్లాలనేది ఇక్కడ ప్రాంతంలో. ఇప్పుడు మనకి అన్ని సాఫ్ట్వేర్ జాబ్లు వచ్చినాయి, కంపెనీలు వచ్చినాయి, తర్వాత తరం అనేది లేదు. ఇప్పుడు అప్పుడు కాదు అంతా నిండిపోయేవాడు. ఎటు చూసినా అమ్మలు మహిళలు ఎక్కువగా ఉండేవాడు. పాత గుడి అంతా ఇప్పుడంతా మారిపోయింది. చక్కగా అయినా సరే వారి యొక్క వారసత్వాన్ని నిలబెట్టడానికి మనమంతా ఏదైతే కృషి చేస్తూ ఉన్నామో, ఎక్కడి సోనాముఖీషుడు, ఎక్కడ సోనాముఖిలో ఉన్న జయహర్నాథ్ జయ కుసుమకుమారి జయ, ఇప్పుడు హరే రామ 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 హరే హరే అనేది యావత్ భారతదేశంలో చేస్తూ ఉన్నారు, ఇంకా విదేశాల్లో కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ సామాన్య గృహస్థాశ్రమ ధర్మ పరిపాలకుడైన శ్రీకృష్ణనారాయణ మహాప్రభు యొక్క ఈ శుభనామాన్ని ఈ ప్రాంతంలో 56 ఏళ్ల క్రితం యాదగిరి బాబా గారు మరి మొదలుపెట్టి ఇక్కడ ఈ పీఠాన్ని ఏర్పాటు చేసి, ఈ గుడిని ఏర్పాటు చేసి, ఇంతటి మహత్తరమైన కేంద్రాన్ని ఏర్పాటు చేసి, నాకు మన వెనుకొండ వాళ్ళు సోనాముఖిని అడిగారు. మేము వెంట ఒక పెద్ద ఆయన వచ్చేవారు కదా, ఇక్కడ ఒక డేరా వేసుకొని కూర్చొని ఆయన రావట్లేదు ఎందుకని. ఆయన బాబాలోకి వెళ్ళి అనంతకుండంలో ఉన్నారని చెప్పారు. ఎందుకంటే మనం అందరం మేము ఫ్యాన్లు చూసుకునేవాళ్ళం, ఆయన అరుగు మీద పడుకునేవాడు.
ఒక సంవత్సరం వెళ్ళి ఫ్యాన్ల కింద మరి వేడి బాగోతుంది. ఆ సంవత్సరాలు కూడా ఇట్లాగే ఎల్లులో ఉండేవి కానీ వర్షాలు పడలేదు. మేమందరం వెళ్ళి వాళ్ళ మనమడు శ్రీధర్ వచ్చాడు. శ్రీధర్ వచ్చేసి మేము స్థలం దొరకక మళ్ళీ అది వేడి అవుతుంది కదా ఫ్యాన్ కింద అని చెప్పేసి కూడా అక్కడ ఆ చాప గిన్నె పట్టుకొని బాబా వచ్చారు. వారి యొక్క దృఢ సంకల్పం వారు ఆ పండుకున్నారు. మీరు పండుకొని బయట పడుకుంటారు మీద వాళ్ళకు దోమలు కలుస్తే అన్న బాధ లేదు, బయట పడుకున్నాం అన్న బాధ లేదు. ఆయన ఎప్పుడు మనకు తెలుసు ఆ చివరిన టర్నింగ్ దగ్గర ప్రతి ఒక్కరు భోజనాలు వెళ్ళినప్పుడు ఆయన నిష్ట ఆయన పద్ధతి అంతా. మరి ఇలాంటి పరివాహక ప్రాంతాల్లో వారు వేసిన ఏదైతే ఈ మూలం ఉందో ఈ మూలం ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ కార్యక్రమానికి మరి అలాంటి వాడ మీరు హైదరాబాద్ ఇటుపక్క పశ్చిమం వైపు, హైదరాబాద్ అటుపక్క తూర్పు వైపు, ఈ తూర్పు పడవలని యుద్ధం చేసి ఇక్కడ మనని ఈ మోగిన ప్రాంతంలో ఈ కేంద్రంలో ఈ నామం చేసుకుంటే నాకు అనిపిస్తూ ఉంది రాత్రి 8 గంటలు చూసుకుంటే బాగుంటుంది. సమయం అనేది చాలా పరిమితమైంది. భగవానుడు అవకాశం ఇస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటుంది శ్రీమాన్ ఆచార్య బాబా గారి యొక్క దివ్యాశిష్యులు భుజంగిరెడ్డి బాబా, యాదగిరి బాబా వాళ్ళంతా అష్టదిగ్గజాలు. వాళ్ళు ఈ ప్రాంతంలో ఇంతటి మహత్తరమైన ఫౌండేషన్ వేశారు. ఆ ఫౌండేషన్ కంటిన్యూ చేస్తున్న మా ఏకనాథం బాబా, మరి అలాగే మా రెడ్డి బాబా. నాకు భుజంగిరెడ్డి అనే వస్తుంది, సల్లా భుజంగిరెడ్డి, సత్యమూర్తి గారు, సల్లా భుజంగిరెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు వీళ్ళంతా చేస్తున్న ఈ ప్రయత్నం మాకు ఇచ్చే అవకాశం. దీనివల్ల మనం అందరం ఈ తోలు కొనసాగుతూ ఉన్నాము, వారి ఆశయాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మరి బాబాల కాంతబాబా గారి గురించి ఒకే ఒక నిమిషం చెప్తాను. మాకు మరి కాంతబాబా గారు ఇక్కడే కదా ఠాకూర్ ఆ రోజు రాత్రి కదా మనం ఆ రోజు ఇక్కడే పరిచయం అయ్యారు. ఆ రోజు రాత్రి 12 గంటల వరకు మనం కాళిదాసు అని పిలుచుకునే మిత్రుడు, ఆయన పేరు కాళిదాసే, వీరమోహన్ గారు. కాళిదాస్ అని పిలుస్తాం కదా వీరమోహన్ గారు. వీరమోహన్ గారు మేమంతా ఆడితే మాకు నడవడానికి వస్తలేదు, అన్ని గంటలు ఆడినాం. తర్వాత మా శ్రీనివాసరావు గంటలు తీసుకుండా ఆడిస్తారు. కాంతబాబా తర్వాత మరి మన సుధాకర్ బాబు అమెరికాలో ఉండి ఇప్పటిదాకా చూస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. మరి వారు వెళ్తూ మన మిత్రుడు శ్రీనివాస్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. మేము చక్కగా మనం వారి ఆధ్వర్యంలో ఈ ఆనందమైన కార్యక్రమాన్ని జరుపుకున్నాము. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎలాగో మళ్ళీ వస్తాము. అలా ఉండాలని కోరుకుంటూ ఎలాగో 75 సంవత్సరాలు అంటే 75వ సంవత్సరం పూర్తవుతుంది. 50వ సంవత్సరం మేము ఒక 15 రోజుల ప్రయత్నం వెళ్ళాం. దారిలో రిటర్న్ అవుతూ ఉంటే మా భుజంగిరెడ్డి బాబు మాతా దక్షిణ గారు అంటున్నారు, అమ్మ 2 సప్తాహాలు కార్యక్రమంలో జరిపించారు. 2 సప్తాహాలు జరిపించారు అంటే 15 రోజుల ప్రయత్నం. ఖరగ్పూర్లో ఒక నైట్ పడుకోవాలి, అప్పుడు రవాణా సౌకర్యాలు, మళ్ళీ మరుసటి రోజు కిషోర్ వచ్చి బస్సులో తీసుకెళ్తే సోనాముకి వెళ్ళడం, మళ్ళీ రిటర్న్లో రావడానికి మళ్ళీ ఖరగ్పూర్లో రావాలి, ప్లాట్ఫామ్ మీద రోజు పడుకోవాలి. అట్లా 15 రోజులు జరిగితే 15 రోజులు ఏంటమ్మా మనం బయలుదేరి 2 సప్తాహాలు జరిపించారు మీరు అని చెప్పేసి. వెళ్ళింది ఒక సప్తాహమే, కానీ అప్పట్లో కలిపి 2 సప్తాహాల కార్యక్రమం జరిగాయి. అలాంటి మహనీయుల గురించి మరొకసారి అవకాశం దొరికితే ఇంకా చెప్పుకుందాము. ఎందుకంటే ఇప్పుడు కాలం చాలా, ఆయన 10 నిమిషాలు అన్నారు, 12 నిమిషాలు అయినట్టు 8 నిమిషాలు. అభయప్రదాతం ఆనందధామేశ్వరం అనసూయ సుభాం ఆచార్యదేవం ప్రణమామ్యహం. ఆత్మజ్యోతి స్వరూపంచ అవాంగానసగోచరం కాంతిదేహం వందేహం శ్రీహర ప్రభుం కాంతిపుంజం విరాట్ దేహం కాంతబాబా ప్రణమామ్యహం. గురు స్మరణార్థం